హాయ్ ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూశారు కదా. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేసి చిన్న కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ సాంగ్ అనేది చాలా ట్రెండింగ్‌లో అయితే ఉంది కదా. సో ఇలాంటి సాంగ్ మీద మన యొక్క ఫోటో తోటి రెడ్ మోషన్ యాప్‌లో ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో ఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఎందుకంటే నేను ఈ వీడియోకి సంబంధించినటువంటి సెక్ ఎఫెక్ట్స్ గాని నేను కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేయలేదు. ఓన్లీ బీట్ మార్క్ అయితే యాడ్ చేశాను. సో దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. అలాగే ఇప్పుడు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత నేను కింద డిస్క్రిప్షన్‌లో మీకు బిట్ మార్క్ లింక్ ఇస్తాను. సో నేను ఇచ్చిన బిట్ మార్క్‌ని అయితే మీ యొక్క అలర్ట్ మోషన్‌లో ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఓపెన్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ ఒక ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. సో నేనైతే చేంజ్ చేసి ఫోటోని అయితే యాడ్ చేస్తున్నాను. సో యాడ్ చేసిన తర్వాతకి పైన 3 డాట్స్‌ని క్లిక్ చేసుకొని ఫోటోని అయితే ఫిల్ చేసుకోవాలి ఈ విధంగా. సో ఫిల్ చేసుకున్న తర్వాతకి ఎఫెక్ట్స్ ఆప్షన్‌ని ట్యాప్ చేసుకోవాలి. మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ పైన ట్యాప్ చేసుకొని ఈ ఫోటోకి అయితే ఒక టైల్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ మిర్రర్ ఆప్షన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. సో దీన్ని అయితే క్లోజ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మొత్తానికి బ్యాక్ వచ్చిన తర్వాతకి ఫోటోని ట్యాప్ చేసుకోండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్‌లోకి వచ్చేసుకోవాలి. సో స్టార్టింగ్‌లో కీ ఫ్రేమ్ అండ్ దానికి కొంచెం ముందులో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ గ్రిడ్ ఆప్షన్‌లోకి వచ్చేసుకొని స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేసి సో ఈ ఫోటోని అయితే ఈ విధంగా అయితే జూమ్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు అయితే జూమ్ చేసుకోండి ఈ విధంగా. సో జూమ్ చేసుకున్న తర్వాతకి అండ్ ఇప్పుడైతే బ్యాక్ వచ్చేసుకోవాలి. సో బ్యాక్ వచ్చిన తర్వాతకి ఇదే ఫోటోని ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్‌లోకి వచ్చేసుకోవాలి. అండ్ ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ పైన ట్యాప్ చేసుకోవాలి. పైన సెర్చ్ బార్‌లో పించ్ బ్లాక్ ఎఫెక్ట్ అయితే సెర్చ్ చేసుకోండి. నేనైతే ఆల్రెడీ సెర్చ్ చేసి పెట్టాను. సో దాన్నైతే ఓపెన్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకొని ఓపెన్ అయితే చేసుకోవాలి పించ్ బ్లాక్ ఎఫెక్ట్‌ని. సో పైకైతే స్క్రోల్ చేసుకోండి. అండ్ ఇక్కడ రేడియస్ ఉంది కదా. సో దాన్నైతే 1.000 చేసుకోండి. సో 1.000 అయితే యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా 1.000 యాడ్ చేసుకోవాలి. సో ఇది చేసుకున్న తర్వాత ఇప్పుడు స్ట్రెంగ్త్‌లోకి వచ్చేసుకొని స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఈ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేసుకొని 0.00 చేసుకోండి. సో ఎంత వచ్చేసి స్టార్టింగ్ కీ ఫ్రేమ్‌లో 0.00 యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గరికి అయితే వచ్చేసుకోవాలి. అండ్ ఎండింగ్ పాయింట్‌లోకి వచ్చేసుకొని ఇక్కడ కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకొని -50% యాడ్ చేసుకోండి స్ట్రెంగ్త్. సో -50% యాడ్ చేసుకొని ఇప్పుడైతే పించ్ బ్లాక్ ఎఫెక్ట్‌ని అయితే క్లోజ్ చేసుకోవాలి. సో మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ పైన ట్యాప్ చేసుకోవాలి. పైన సింపుల్ అని సెర్చ్ చేసుకుంటే మనకి వైట్ కలర్‌లో బాల్స్ లెక్క ఒకటి ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో దాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్‌ని అయితే ఓపెన్ చేసుకోవాలి. పొజిషన్ ఉంది కదా. స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ అండ్ ఈ ఫోటో లేయర్ ఎండింగ్ పాయింట్‌లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వై కార్నర్‌ని క్లిక్ చేసుకొని 250 ఇచ్చేసుకోండి. సో ఇక్కడ నేనైతే 250 ఇచ్చేస్తున్నాను. సో మీరు కూడా ఇదే విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. సో 250కి అయితే వచ్చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఇప్పుడైతే పైకి స్క్రోల్ చేసుకొని ఇప్పుడు ఈ బాల్ సైజ్ ఉంది కదా. సో వైట్ కలర్ డాట్స్ సైజ్ సో దాన్నైతే పెంచుకోండి. సో మీకు ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు అయితే పెంచుకోవచ్చు, నో ప్రాబ్లమ్. సో నేనైతే ఒక 400 ఇచ్చేస్తున్నాను. సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడైతే క్లోజ్ చేసుకోవాలి. సో మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ పైన ట్యాప్ చేసుకోవాలి. ర్యాండమ్ డిస్ప్లే ప్లేస్మెంట్ ఎఫెక్ట్ అని పైన సెర్చ్ బార్‌లో సెర్చ్ చేసుకోండి. సో దాన్నైతే యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాతకి ఆ ఎఫెక్ట్‌ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మాగ్నిట్యూడ్ వచ్చేసి ఒక 10% ఇచ్చేసుకోండి. మాగ్నిట్యూడ్ ఒక 10% ఇచ్చేసుకోవాలి. సో ఇచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు స్పీడ్ ఆప్షన్‌లోకి వచ్చేసుకొని సో స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ అండ్ ఇప్పుడు ఎండింగ్ పాయింట్‌లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి స్పీడ్‌లో. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గర 5.00 ఇచ్చేసుకోండి. సో ఫుల్‌గా ఇచ్చేసుకోవాలి 5.00. యాడ్ చేసుకున్న తర్వాతకి దీన్నైతే క్లోజ్ చేసుకోవాలి. సో మనకి ఒక ఎఫెక్ట్ అయితే క్రియేట్ అయిపోయింది. సో చూసుకుంటే మనకి ఈ విధంగా అయితే ఉంటది. సో మళ్ళీ ఇదే ఎఫెక్ట్‌ని అయితే ఈ ఫోటోని అయితే కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్న తర్వాతకి ఈ ఫోటోని అయితే ఈ ఎఫెక్ట్ ఈ బీట్ మార్క్ దగ్గర కొరకైతే ఈ బీట్ మార్క్ దగ్గరకైతే ఈ విధంగా అయితే ఎక్స్టెండ్ అయితే చేసుకోవాలి. సో ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత కాపీ చేసుకున్న ఈ ఫోటో లేయర్‌ని అయితే ఇక్కడ పేస్ట్ చేసుకోండి. సో పేస్ట్ చేసుకున్న తర్వాత ఇదే ఫోటో లేయర్‌ని ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోవాలి. మీడియా ఆప్షన్‌ని క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం జస్ట్ ఫోటోస్ అయితే రీప్లేస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ సార్ ఫోటోని అయితే యాడ్ చేశాను. సో ఈ విధంగా అయితే ఫోటో అనేది రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చేసుకున్న తర్వాతకి ఈ బీట్ మార్క్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే ఈ ఫోటో ఎఫెక్ట్ ఉంది కదా. సో దాన్ని అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కట్ చేసుకున్న తర్వాత కాపీ చేసుకున్న ఎఫెక్ట్ ఉంది కదా. ఇప్పుడు ఇదే ఎఫెక్ట్‌ని అయితే కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్న తర్వాతకి దీన్ని ఇక్కడైతే పేస్ట్ చేసుకోవాలి. సో దీన్ని కొంచెం ముందుకైతే జరుపుకొని సో దీన్ని కూడా ఫోటోని అయితే రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడైతే రామ్ చరణ్ సార్ ఫోటోని అయితే యాడ్ చేస్తున్నాను. ఫోటో అనేది చాలా సింపుల్‌గా అయితే రీప్లేస్ అవుతుంది. సో చూసుకుంటే మనకి ఎఫెక్ట్ అనేది ఈ విధంగా అయితే ఉంటది. సో ఇప్పుడు ఎండింగ్ పాయింట్ వరకు అయితే సో కాపీ చేసుకున్న
ఎఫెక్ట్ ఉంది కదా! సో, దాన్నైతే ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. సో, ఎండింగ్ పాయింట్ వరకైతే పేస్ట్ చేసుకొని, సో, వాటికైతే ఫోటోస్‌నైతే మీకు నచ్చిన విధంగా అయితే రీప్లేస్ చేసుకోండి. వీడియో ఎడిటింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో, మేబీ మీ ఫ్రెండ్స్ యొక్క ఫోటోతోటి ఇలా వీడియోనైతే క్రియేట్ చేసుకోండి. చాలా బాగుంటది. సో, ఈ విధంగా ఎడిటింగ్ చేసుకున్న తర్వాతకి స్టార్టింగ్ అయితే వచ్చేసుకోండి. పైన సెట్టింగ్ ఆప్షన్ పక్కన యారో మార్క్ ఉంటుంది. సో, దాన్నైతే ట్యాప్ చేసుకోవాలి. అండ్ కింద ఎక్స్‌పోర్ట్ ఆప్షన్‌ని క్లిక్ చేసుకోండి. వీడియో అనేది డౌన్‌లోడ్ అవుతుంది. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడానికైతే ట్రై చేయండి.